వాళ్ళంతా నిరుపేదలు. పట్టణ నగరాల్లో నిలువ నీడలేక అల్లాడిపోతున్న సామాన్యులు. అలాంటి వారికి నీడనిస్తామని హామీ ఇచ్చిన పాలకులు ఆ దిశగా బహుళ అంతస్తుల భవనాలను కట్టించారు. నిర్మాణాలు పూర్తయి 3 ఏళ్లు అవుతున్నా ఇప్పటి వరకు ఆ భవనాలకు మోక్షం కలగలేదు. ఓవైపు న్యాయస్థానాల నుంచి చిక్కులు, ఇంకోవైపు నిర్వహణ లోపాలు వారికి శాపంగా మారాయి. ఇంతకీ ఏంటా నివాసాలు, ఎక్కడా పరిస్థితి? వాచ్ ది స్టోరీ. ఏపీలో గత టీడీపీ ప్రభుత్వం, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం నిరుపేదల కోసం నిర్మించిన టిడ్కో ఎన్టీఆర్ గృహాలు 3 ఏళ్లుగా పేదల కోసం నిరీక్షిస్తున్నాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి బహుళ అంతస్తుల భవనాల్ని నిర్మించారు. నెల్లూరు జిల్లాలో దాదాపు 7,000కు పైగా గృహాల్ని టిడ్కో ప్రత్యేక విభాగం నిర్మించింది. మొత్తం 3 దశల్లో ఈ నిర్మాణాలు చేపట్టారు. మొదటిది కేటగిరీ 1లో పేదలకు పూర్తి స్థాయి ఉచితంగా అందించేలా 300 చదరపు అడుగుల్లో వీటిని నిర్మించారు. ఇక కేటగిరీ 2లోని లబ్ధిదారులు 25,000 చెల్లించి 365 చదరపు అడుగుల విశాలమైన సింగిల్ బెడ్రూమ్ నివాసాన్ని పొందేలా పథకం రూపొందించారు. ఇక కేటగిరీ 3లో లబ్ధిదారుడు 50,000 చెల్లించి 450 చదరపు అడుగుల నివాసాన్ని పొందేలా నిర్మించారు. పేదలకు పూర్తి స్థాయిలో ఉచితంగా అందించే కేటగిరీ 1 గృహాలను ఇప్పటివరకు వారికి అందించలేదు. ప్రస్తుతం నెల్లూరు నగరంలో 35,112 నివాసాలు చాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇప్పటివరకు 2,312 గృహాలను నిర్మించింది. మిగిలిన 7,800 గృహాలు వివిధ కారణాలతో ఆగిపోయాయి. తాజాగా ఈ నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో టిడ్కో గృహాల లబ్ధిదారుల్లో ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 27,312 నివాసాలను లబ్ధిదారులకు కేటాయించారు. ఈ మొత్తం నివాసాల్లో 300 చదరపు అడుగుల నివాసాలను ప్రభుత్వం ₹1 రిజిస్ట్రేషన్ చేసింది. ఇల్లు వచ్చేదేమో కనిపించటమే లేదు, ఏ దారి కనిపించలా. ఎప్పుడొచ్చినా నిరాశతో నిస్పృహతో అందరూ వెనకాల వెళ్లాల్సి వస్తుంది. ఎందుకు ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు కట్టబోతున్న ఇల్లులు కూడా ఆపేస్తున్నామని ఇక్కడ చెప్తున్నారు చాలా మంది. కానీ అలాంటిది ప్లీజ్ చేయొద్దు. లేని వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, ఇంటి బాడుగలు కట్టుకోలేక, పిల్లల్ని పోషించుకోలేక చాలా అవస్థ పడుతున్నారు. వాళ్ళకి ప్లీజ్ ఇల్లులు ఇవ్వండి. ఒకప్పటి ఎన్టీఆర్ నివాసాలకే రంగులు మార్చి అసంపూర్తి నిర్మాణాలను పూర్తి చేసి ప్రస్తుతం పేదలకు ఉచితంగా అందిస్తోంది. అయితే ఇది 2 ఏళ్లుగా ఆలస్యం కావడంపై ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. పేదల కోసం నిర్మించిన ఇళ్లను వారికి కేటాయించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే పేదల కోసం నిర్మించిన నివాసాలను దశల వారీగా లబ్ధిదారులకు అందజేస్తామని నగరపాలక కమిషనర్ స్పష్టం చేస్తున్నారు. ఆ ఇళ్లలో చెట్లు మొలిచిపోతున్నాయి. ఈ యొక్క అన్ని ఇల్లులు 25%లో ఆపేస్తున్నారు. మేము కోరేది ఒకటే, ఈరోజు మిమ్మల్ని నమ్మి ఈ ఇల్లులు మీరు ఫ్రీగా ఇస్తానని చెప్పి మీరు నమ్మించి మిమ్మల్ని నమ్మి వేసిన ఆడపడుచులందరూ ఈరోజు మిమ్మల్ని నానా మాటలు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, మేము ఒకటే అడుగుతున్నాం, ఒక నెల్లూరు నగరంలో 40,000 ఇల్లులు మీ మనసెట్టొచ్చింది దీన్ని ఆపడానికి? జానేడు నీడ కోసం అల్లాడిపోతున్న పేదలకు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారికి భవనాలను కేటాయించాలని స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు. పూర్తయిన నివాసాలను లబ్ధిదారులకు పంపిణీ చేస్తే పట్టణాలు, నగరాల్లో సామాన్యులకు శాశ్వత చిరునామా ఏర్పడుతుందని చెప్తున్నారు. పెరిగిన అద్దె రేట్ల గండం నుంచి వారంతా గట్టెక్కే అవకాశం ఉంది.